ఉపాయం. తాస్కేట్ నగరంలో మీర్ కమల్ అనే వ్యాపారి ఉండేవాడు. వాడు వాడి భార్య జమీరా తిండి కోసం వాళ్ళను వీళ్ళను యాచించేవారు. వారికి పిల్లలు లేరు. డబ్బు ఖర్చు చేయకుండా పొట్ట నింపుకోవడం తప్ప వారికి మరి ఆశయం ఏదీ లేదు. మీర్ కమల్ వారానికి 6 రోజులు అమ్మకం మీద తిరిగి బుధవారాలు మాత్రం ఇంటి దగ్గర ఉండేవాడు. ఒక బుధవారం నాడు జమీరా కంటతడి పెట్టుకొని తన భర్తతో, "నువ్వు ఏమన్నా మొగుడివా? ఈ దిక్కుమాల కొంపలో ఒంటరిగా ఉంటే నాకు మతిపోతుంది. నాకు తోడుగా ఉండడానికి ఒక దూడనో గొర్రెనో కొంటే మిన్ను విరిగి మీద పడుతుందా?" అన్నది. మీర్ కమల్ 2 ఏళ్ల వయసు కల బక్క చిక్కిన గొర్రెను చౌకగా కొని తెచ్చాడు. జమీరాకు తోచకపోవడం అనే సమస్యే పోయింది. ఆ గొర్రె అస్తమానం అరుస్తూ, అరవకపోతే దగ్గుతూ ఆ చుట్టుపక్కల వేయడానికి ఉన్నదంతా మేసేసింది. మళ్ళీ బుధవారం నాడు మొగుడు ఇంటికి రాగానే జమీరా కంటతడి పెట్టుకొని, "నా ప్రాణం మీదకి గొర్రెను తెచ్చి పాడేసావు. ఎందుకు తెచ్చావు? నేను 4 కాలాల పాటు బతకాలని నీకు లేదా? దీన్ని పంపిస్తావా లేక నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటావా?" అని అడిగింది. "నువ్వు తొందరపడి వెళ్ళిపోకు, ఈ గొర్రె సంగతి నేను చూస్తాను" అన్నాడు మీర్ కమల్ తన భార్యతో. ఆ రోజు అతను తన తల్లి సమాధికి వెళ్ళి దండం పెట్టుకుని రావడానికి గోరి నుండే చోటుకి వెళ్ళాడు. అక్కడ పచ్చిక ఏపుగా పెరిగి నవలవలాడుతున్నది. తన గొర్రెకు ఇంతకన్నా మంచి విందు ఉండదనుకున్నాడు మీర్ కమల్. అతను గబగబా ఇంటికి వెళ్ళి తన గొర్రెతో సహా గోళీల సంరక్షకుడి వద్దకు వెళ్ళి అతనితో, "అన్నా, పెద్దవాడినే పోయాను. నాకు పిల్ల జల్లా లేరు. అల్లా పిలిచినప్పుడు నన్ను నువ్వే పాతి పెట్టాలి. అందుకుగాను నీకు డబ్బు ఇచ్చుకోవడానికి నా వారసులు ఎవరూ లేరు. కనుక ఇప్పుడే ఈ గొర్రె నీకు ఇచ్చుకుంటున్నాను" అన్నాడు. అందుకు గోరీల సంరక్షకుడు అభ్యంతరం చెప్పలేదు. 2 నెలలు గడిచాయి. ఒకనాడు మీర్ కమల్ గోరీల వద్దకు వచ్చి తన గొర్రెను చూసి గుర్తించలేకపోయాడు. అది తెగబెలిసి కొవ్వు పెట్టి ఉన్నది. దీని బరువు 2 మనుగులకు పైనే ఉంటుంది. ఇంత లావు గొర్రెను దానం చేయడం కన్నా బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. దీన్ని పట్టుకుపోవలసిందే అనుకున్నాడు మీర్ కమల్. వాడు తిన్నగా గోరీల సంరక్షణ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సలాం కొట్టి, "చీచీ, నా బతుకు చెట్టబండలైంది. ఒక గ్రామంలో కుర్రాడికి తడపర వస్తే 1/2 చెంచాడు రసకర్పూరం ఇచ్చాను. వాడు కాస్త చచ్చాడు. నన్ను తాస్కండ్ నగరం విడిచిపోమ్మన్నారు. నువ్వు తట్టా బుట్ట సర్దుకొని ప్రయాణం కా" అన్నాడు. "నేనెక్కడికి?" అని ఆశ్చర్యంగా అడిగాడు గోరీల సంరక్షకుడు. "ఎక్కడికేమిటి? నాతో పాటు ప్రవాసానికి. నేను చేస్తే పూడ్చిపెట్టడానికి ఒప్పుకున్నావు కదా, అందుకుగాను నీకు గొర్రెని ఇచ్చాను కూడా. నేను ఎక్కడి చేస్తే అక్కడ నువ్వు ఉండి నన్ను పూడ్చవద్దా మరి?" అన్నాడు మీర్ కమల్. "చా, నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట చావు. నువ్వు నీ గొర్రెను కలిపి ఏట్లో దూకండి" అన్నాడు గొర్రెల సంరక్షకుడు. మీర్ కమల్ తన గొర్రెను తీసుకొని ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.